హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్, అలాగే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ వీటి గురించి అయితే ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ అండ్ ఇంకో ప్రీవియస్ వీడియోలో 3 స్కీమ్స్ని అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అనే స్కీమ్ని అయితే చూద్దాము. ఈ స్కీమ్ని 2021 సంవత్సరంలో అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే దీని యొక్క టైప్ వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే స్టేట్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి ఖర్చు పెట్టే మనీని అయితే షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీన్ని తీసుకురావడానికి మేజర్ పర్పస్ వచ్చేసి ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం కోసం. జనరల్గా ఇండియా అనేది ఈ ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి మేజర్గా ఆయిల్ పామ్ ఏదైతే ఉంటుందో ఈ ఆయిల్ పామ్ని ఇండోనేషియా అలాగే వియత్నాం అలాంటి దేశాల నుంచి అయితే దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా దిగుమతి చేసుకున్నప్పుడు ఈ పేమెంట్స్ అన్నీ అనేవి కూడా డాలర్స్లో పేమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో వీటి ఎఫెక్ట్ అనేది విదేశీ మారక నిల్వలపైన అయితే ఈ ఎఫెక్ట్ అనేది చూపుతుంది. సో ఈ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గించడం కోసం ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. దీని యొక్క టెన్యూర్ వచ్చేసి ఈ స్కీమ్ అనేది 2025-26 సంవత్సరం వరకు అయితే ఈ స్కీమ్ అయితే అమల్లో ఉంటుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ ఆయిల్ పామ్ ఏరియాని ఇప్పటివరకు కల్టివేట్ చేసినటువంటి ఆయిల్ పామ్ ఏరియాని అయితే ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అలాగే దీని యొక్క సైలెంట్ ఫీచర్స్ని కనుక చూస్తే ఈ స్కీమ్ని 2021 సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో ఉన్నటువంటి ఆయిల్ పామ్ ప్రోగ్రామ్ని కూడా ఈ స్కీమ్లో అయితే సబ్జ్యూమ్ అంటే కలపడం అయితే జరిగింది. అలాగే ఈ ఆయిల్ పామ్ అనే క్రాప్ వచ్చేసి ఇది వెస్ట్ ఆఫ్రికాలో దీని యొక్క ఆరిజిన్ అయితే వెస్ట్ ఆఫ్రికా. అలాగే ఇది భారతదేశంలో ఒక కొత్త క్రాప్. ఇది పర్ హెక్టార్కి అంటే ఒక హెక్టార్కి ఆయిల్ ప్రొడక్షన్లో హైయెస్ట్ ఇచ్చే క్రాప్ ఆయిల్ పామ్. ఇది 2 రకాల ఆయిల్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి పామ్ ఆయిల్, రెండోది పామ్ కెర్నల్ ఆయిల్. ఈ 2 రకాల ఆయిల్స్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిని ఎక్కువగా వంటల్లో అలాగే ఇండస్ట్రియల్ పర్పస్గా కూడా దీన్ని ఎక్కువగా వాడతారు. ఈ ఎడిబుల్ ఆయిల్స్ అనేవి భారతదేశము 57% అనేది ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్ని ఇంపోర్ట్స్ ద్వారా అయితే ఇది మీట్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 2025-26 లోపు ఈ ఆయిల్ పామ్ కల్టివేట్ చేస్తున్న ఏరియాని 10 lakh హెక్టార్స్కి అయితే పెంచాలని అనుకున్నారు. బై యాడింగ్ 6.50 lakh హెక్టార్స్, అంటే ఆల్రెడీ 3.50 lakh హెక్టార్స్లో అయితే ఇది కల్టివేట్ చేయడం జరుగుతుంది. దానికి 6.50 యాడ్ చేసి టోటల్గా దీన్ని 10 lakh హెక్టార్స్కి అయితే తీసుకురావాలని చెప్పేసి అయితే ఈ స్కీమ్ యొక్క టార్గెట్. అది కూడా 3.22 lakhs వచ్చేసి జనరల్ స్టేట్స్లో, అలాగే ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 3.28 lakh హెక్టార్స్ అనేవి ఈశాన్య రాష్ట్రాల్లో అయితే పెంచాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే ఈ క్రూడ్ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని 11.2 lakh టన్స్కి పెంచాలని చెప్పేసి 2025-26 లోపు ఈ స్కీమ్ కింద టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ స్కీమ్ కింద ప్లాంటింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని కొరకు, అలాగే ఈ ఇంటర్ క్రాపింగ్ అంటే ఈ ఆయిల్ పామ్ వేసే క్రాప్స్ మధ్యలో వేరే మొక్కల్ని పెంచడం కోసం 4 years వరకు వాటి యొక్క మెయింటెనెన్స్ కొరకు కూడా ఇన్పుట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ బోర్వెల్ కానీ పంప్ సెట్ కానీ లేదా ఈ వాటర్ హార్వెస్టింగ్ చేసే స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా అసిస్టెన్స్ అనేది అయితే మనీ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే
ఈ మైక్రో ఇరిగేషన్ని కూడా దీని ద్వారా పెంపొందించాలని చెప్పేసి కూడా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. మైక్రో ఇరిగేషన్ అని అంటే మొక్కలకు నీటిని స్ప్రింక్లర్స్ ద్వారా కానీ లేదా డ్రిప్ ద్వారా కానీ ఇలాంటి మెథడ్స్ ద్వారా ఇస్తే దాన్నే మైక్రో ఇరిగేషన్ అంటారు. దీన్నే బిందు సేద్యము లేదా తుంపర సేద్యం అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతే ఉందో అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. ఇది 2020 సంవత్సరంలో ప్రస్తుతం భారతదేశంలో 28 lakh హెక్టార్స్లో ఈ ఆయిల్ పామ్ని కల్టివేట్ చేయడం కోసం ఏరియా అనేది అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో పొటెన్షియల్ డిస్ట్రిక్ట్స్ లేదా స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, గుజరాత్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఈ రీజన్స్లో నియర్లీ 28 lakh హెక్టార్స్లో అయితే ఈ ఆయిల్ పామ్ని కల్టివేట్ చేయొచ్చు అని చెప్పేసి ఐకార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఇది కూడా ఆయిల్ పామ్ స్కీమ్లోనే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే యూనియన్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ఫండింగ్ ప్యాటర్న్ అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని లాంచ్ చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం వచ్చేసి ఈ ఉద్యాన రంగం ఏదైతే ఉందో దీన్ని భారతదేశం మొత్తం కూడా హోలిస్టిక్గా డెవలప్ చేయడం కోసం ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ టెక్నికల్ అసిస్టెంట్ అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది రాష్ట్రాలకు మరియు యూనియన్ టెరిటరీస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా కవర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ కనుక చూస్తే ఇందులో ఎండ్ టు ఎండ్ హోలిస్టిక్ అప్రోచ్ని అయితే అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి అలాగే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ వరకు ప్రాసెసింగ్ అలాగే మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ ఎడిషన్ చేయడంలో కూడా ఈ హోలిస్టిక్ అప్రోచ్ని అయితే అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ వీటిని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కవరేజ్ని అలాగే యాక్యురేజ్ని వాటి యొక్క ప్రొడక్టివిటీని కూడా ఎక్స్పాండ్ చేయడము లేదా ఎన్హాన్స్ చేయడము దీని యొక్క ఆబ్జెక్టివ్. అలాగే కోఆర్డినేటెడ్ అప్రోచ్ని అడాప్ట్ చేసుకోవడము, వాటి యొక్క ప్రొడక్టివిటీ అలాగే రైతుల్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్, ఈ క్రాప్స్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కూడా పెంపొందించడము ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఈ స్కీమ్ గురించి కనుక చూస్తే జనరల్గా హార్టికల్చర్ సెక్టర్ అని అంటే మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాగే స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ ఇలాంటి క్రాప్స్ అన్నీ కూడా ఈ హార్టికల్చర్ ఉద్యాన రంగం కిందకైతే వస్తాయి. దీన్ని అగ్రికల్చర్ కింద ఒక ఎలైడ్ సెక్టర్ అని చెప్పేసి కూడా పిలవటం జరుగుతుంది. ఎలైడ్ సెక్టర్లో అగ్రికల్చర్లో ఫిషరీస్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, హార్టికల్చర్ కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా ఎలైడ్ సెక్టర్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. ఈ స్కీమ్ అనేది 2014-15 సంవత్సరం నుంచి అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్లో కవర్ చేసే క్రాప్స్ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రూట్ అండ్ ట్యూబర్ క్రాప్స్, మష్రూమ్, స్పైసెస్, ఫ్లవర్స్ వీటన్నిటిని కూడా ఈ స్కీమ్ కింద అయితే కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సబ్సిడీ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా 60:40 రేషియోలో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదే నార్త్ ఈస్టర్న్ ఇది జనరల్ స్టేట్స్కి, లేదు ఈశాన్య రాష్ట్రాలకి అలాగే హిమాలయన్ ఉన్నటువంటి రాష్ట్రాలకి కూడా 90:10 రేషియో అయితే అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద ఫైనాన్స్ చేసేటువంటి ఇంటర్వెన్షన్స్ వచ్చేసి ఒకవేళ నర్సరీ కానీ, టిష్యూ కల్చర్ యూనిట్ని కానీ ఈ ప్లాంటింగ్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేస్తే దానికి ఫైనాన్స్ అయితే చేస్తారు. అలాగే కొత్త ఆర్చర్డ్స్ కానీ, గార్డెన్స్ని కానీ ఎస్టాబ్లిష్ చేయడము, లేదా పాతబడిపోయినటువంటి రిజర్వినేషన్ చేయడం, అంటే ఏదైనా ఆర్చర్డ్ ఏదైనా ఉంది అని అంటే, పండ్ల తోట ఏదైనా ఉంది అని అంటే దాన్ని రిజర్వినేషన్ చేయడం కోసం కొన్ని టెక్నిక్స్ ద్వారా దాన్ని రిజర్వినేషన్ అయితే చేస్తారు. సో అలా రిజర్వినేషన్ చేయడం కోసం కూడా మనీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అని అంటే పాలీ హౌసెస్లో కానీ లేదా గ్రీన్ హౌసెస్లో కానీ ప్లాంట్స్ని పెంచడాన్ని
ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అని చెప్తారు. వాటికి సంబంధించి కూడా ఫైనాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న అలాగే దాని యొక్క సర్టిఫికేషన్స్ కూడా మనీ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ బీ కీపింగ్ ఫర్ పాలినేషన్ అని అంటే సో ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు పాలిన్ గ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఫ్లవర్స్లో ఉండేటువంటి పాలిన్ గ్రెయిన్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని పాలినేషన్ అని చెప్తారు. అవి ఈ అగ్రికల్చర్లో బీస్ అనేవి ఎక్కువగా ఈ పాలిన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి. సో ఈ బీ కీపింగ్ చేయడానికి కూడా ఈ మనీ అనేది ఇస్తారు. అలాగే హార్టికల్చర్లో మెకనైజేషన్ కోసం, ఈ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కోసము, ఈ వాటర్ రిసోర్స్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం వీటన్నిటికీ కూడా ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద మనీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇందులో నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ కానీ, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ దీనికి సంబంధించి ఈ నేషనల్ లెవెల్ ఏజెన్సీకి సంబంధించి సెంటర్ అనేది మనీని 100% అయితే కాంట్రిబ్యూట్ చేస్తుంది. దీని కింద సబ్ స్కీమ్స్ వచ్చేసి నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్, అలాగే నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, అలాగే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్. ఇవన్నీ కూడా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో సబ్ స్కీమ్స్. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఇది నాగాల్యాండ్లో అయితే ఉంది. ఈ స్కీమ్ని మానిటరింగ్ చేసేది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్లో ఈ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారు దీన్ని అయితే మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో తీసుకొచ్చినటువంటి ఇతర ఇనిషియేటివ్స్ కనుక చూస్తే చెమన్ అంటే కోఆర్డినేటెడ్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ జియో ఇన్ఫర్మాటిక్స్ని యూజ్ చేసి ఈ హార్టికల్చర్కి సంబంధించి వాటి యొక్క ఈల్డ్ కానీ ప్రొడక్షన్ని కానీ అసెస్మెంట్ చేయడానికి కోసం ఈ చెమన్ అనే ఈ ఇనిషియేటివ్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే హార్ట్నెట్ ఇది ఒక వెబ్ ఎనేబుల్డ్ వర్క్ ఫ్లో బేస్డ్ సిస్టమ్. ఇది దేనికోసం అనంటే MIDH కింద ఫైనాన్స్ అయితే ఇస్తారు కదా, దానికి సంబంధించి ఈ హార్ట్నెట్ ద్వారా అయితే దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ఇది మేజర్గా ఈ స్కీమ్ కింద రైతులకు ఒక కార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డులో వారి పొలంలో సేకరించినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని, ఆ శాంపిల్స్ని ల్యాబ్స్కి తీసుకువెళ్ళి అక్కడ ఆ సాయిల్ని అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అలా టెస్ట్ చేసినటువంటి సాయిల్లో ఎంతవరకు pH ఉంది, అలాగే ఆర్గానిక్ కార్బన్ ఉంది, లేదా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటివన్నీ కూడా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎంత శాతంలో ఉన్నాయి అని చెప్పేసి అయితే అందులో ఆ కార్డులో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం ఉంటుంది. ఆ మెన్షన్ చేసిన తర్వాత సో భారతదేశంలో సాయిల్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి కాబట్టి సో ఒక్కొక్క సాయిల్కి తగ్గట్టుగా ఈ ఫర్టిలైజర్ అప్లికేషన్ అయితే వేయాల్సి వస్తుంది. సో ఆ సాయిల్లో ఉన్నటువంటి ఫర్టిలైజర్ ఏదైతే డెఫిషియెంట్గా ఉంటుందో, తక్కువ మొత్తంలో ఉంటుందో అలాంటి సాయిల్కి ఇప్పుడు ఎంత మొత్తంలో ఆ ఫర్టిలైజర్ వేయాలి అని చెప్పేసి అదే కార్డులో రికమెండేషన్స్ని కూడా చేసైతే ఉంటుంది. సో దీనికోసము ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ప్రొవైడ్ చేయడం కోసం అయితే ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని అయితే గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క పర్పస్ వచ్చేసి టు ఫ్యాసిలిటేట్ ద ఫార్మర్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాయిల్ అండ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ని ఇంటిగ్రేటెడ్ వేలో చేయడం కోసం ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఇది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన క్యాఫ్టీరియా స్కీమ్లో ఇది ఒక సబ్ కాంపోనెంట్. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఒక ప్రింటెడ్ రిపోర్ట్ కార్డ్. ఇందులో టోటల్గా 12 పారామీటర్స్ అయితే ఉంటాయి. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయితే దీన్ని తీసుకోవచ్చు. అలాగే దీనికోసం సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్ని అయితే లాంచ్ చేశారు. ఇది యూనిఫామ్గా అందరికీ కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డ్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి టు అసిస్ట్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఇష్యూ సాయిల్ హెల్త్ కార్డ్ టు ఆల్ ద ఫార్మర్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో ఉన్నటువంటి అందరూ రైతులకు కూడా సాయిల్ హెల్త్ కార్డ్ ప్రొవైడ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ని అయితే ఇది అసిస్ట్ చేస్తుంది. అలాగే ఈ సాయిల్ టెస్ట్ బేస్డ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ డెవలప్ చేయడము, అలాగే ప్రమోట్ చేయడము. అంటే జిల్లాల్లో ఈ సాయిల్ టెస్టింగ్ చేసుకొని ఆ తర్వాత ఎంత మొత్తంలో అయితే ఈ న్యూట్రియంట్ అప్లై చేయాలో అలా వేసుకోవడము, ఈ ప్రాసెస్ని డెవలప్ చేయడము, ఈ
ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని స్ట్రెంథెన్ చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ద్వారా అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్తో లింక్ చేసి వారిని కూడా ఇందులో ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్కీమ్ యొక్క సైలెంట్ ఫీచర్స్ కనుక చూస్తే ఈ స్కీమ్ని 2014-15లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే దాంట్లో ఒక కాంపోనెంట్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. కానీ 2022-23 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్ కింద అయితే మెర్జ్ చేయడం జరిగింది, కలపడం జరిగింది. సో ఈ సాయిల్ హెల్త్ కార్డులో టోటల్గా 12 పారామీటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ 12 పారామీటర్స్లో ఇక్కడ ఉన్నటువంటి 3 మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. మ్యాక్రోన్యూట్రియంట్స్ అని అంటే మొక్కలకు ఎక్కువ మొత్తంలో కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని, పోషకాలని మ్యాక్రోన్యూట్రియంట్స్ అని అంటారు. అలాగే తక్కువ మొత్తంలో కావాల్సిన వాటిని మైక్రోన్యూట్రియంట్స్ అని చెప్పేసి అయితే పిలుస్తారు. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అలాగే మైక్రో వచ్చేసి జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వీటిని ప్రైమరీ అని అంటారు. అలాగే మ్యాక్రోలోనే సెకండరీ వచ్చేసి సల్ఫర్. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ పారామీటర్స్ కనుక చూస్తే పీహెచ్, అలాగే ఎలక్ట్రిక్ కండక్టివిటీ, నెక్స్ట్ వచ్చి ఆర్గానిక్ కార్బన్. పీహెచ్ అనేది జనరల్గా మనకు పీహెచ్ స్కేల్ పైన 1 to 14 రీడింగ్ అయితే ఉంటుంది. ఈ మధ్యలో 7 రీడింగ్ వచ్చేసి న్యూట్రల్ అని చెప్పి పిలుస్తారు. 1 to 7లో ఎసిడిక్, అలాగే 7 to 14 అనేది బేసిక్. అంటే సాయిల్ అనేది ఎసిడిక్ కండిషన్లో ఉందా లేదా బేసిక్ కండిషన్లో ఉందా అని చెప్పేసి ఈ పీహెచ్ ద్వారా అయితే తెలుసుకోవడం జరుగుతుంది. సో టోటల్గా వీటన్నిటిని కలిపితే ఇవి 12 పారామీటర్స్ అయితే అవుతాయి. ఈ సాయిల్ టెస్టింగ్ కోసము సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అనేవి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా కానీ లేదా ఓన్ స్టాఫ్ ద్వారా కానీ వీటిని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఐకార్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ లేదా స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ కాలేజెస్లో, యూనివర్సిటీలో స్టూడెంట్స్ కూడా వారి యొక్క ప్రొఫెసర్ లేదా సైంటిస్ట్ యొక్క సూపర్విజన్లో ఈ ల్యాబొరేటరీస్ని అయితే రన్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రతి ఇయర్ కూడా ఆ తీసుకున్నటువంటి శాంపిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ 100 శాంపిల్స్ని కనుక తీసుకుంటే అందులో 10 శాంపిల్ని రిఫరల్ ల్యాబొరేటరీకి అయితే పంపించాల్సి ఉంటుంది. అలాగే ఈ స్టేట్ గవర్నమెంటే ఈ రిఫరల్ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం కోసం సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ లెవెల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్. ఈ విలేజ్ లెవెల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ని మినీ ల్యాబ్స్ అని కూడా పిలుస్తారు. ఈ మినీ ల్యాబ్స్ని విలేజ్ లెవెల్లో అయితే ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అలాగే వీటిని ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రూరల్లో ఉన్నటువంటి యూత్ కానీ లేదా కమ్యూనిటీ బేస్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ, ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ ఇలాంటివి అయితే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంపవర్డ్ కమిటీ ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ పర్ శాంపిల్. సెంటర్ అనేది ప్రతి సాయిల్ శాంపిల్కి కూడా 190 రూపీస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా స్టేట్ గవర్నమెంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. రైతు సాయిల్ హెల్త్ కార్డ్ని పొందడం కోసం ఎటువంటి మనీని అయితే చెల్లించవసరం లేదు. ఇందులో టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ వచ్చేసి దీనికోసం ఎస్హెచ్సి పోర్టల్ని అయితే తీసుకొచ్చారు. అలాగే మొబైల్ అప్లికేషన్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ ఎస్హెచ్సి పోర్టల్లో ఈ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఇలా మ్యాప్ చేసినటువంటి సాయిల్ని మ్యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఈజీగా యాక్సెస్ చేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి సాయిల్ టైపు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్ యొక్క కన్జంప్షన్ లేదా యూసేజ్ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్లో ఎంతవరకు సాయిల్కి ఫర్టిలైజర్ అనేది అవసరమో అంత ఫర్టిలైజర్ని మాత్రమే అప్లై చేస్తూ ఆ ఫర్టిలైజర్ యొక్క యూసేజ్ని అయితే తగ్గించవచ్చు. ఈ
ఇప్పటివరకు డిస్కస్ చేసిన స్కీమ్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.